తెలుగు వ్యాకరణం చదివేటప్పుడు చాలామందికి ఒక కన్ఫ్యూజన్ వస్తుంటుంది. అదేంటంటే అత్వసంధి, సవర్ణ దీర్ఘసంధి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అని. మీకు కూడా ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అయితే కంగారు పడకండి. ఈరోజు ఆ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. చాలాసార్లు చూడడానికి ఒకేలా అనిపిస్తాయి, కాని వాటి మధ్య చాలా ముఖ్యమైన తేడా ఉంది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటినీ విడమరచి అసలు విషయమేంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. రెడీనా? ఓకే, మరి ఈ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి వెళ్ళడానికి మన రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం. ముందుగా అసలు ఈ గందరగోళం ఎందుకొస్తుందో చూద్దాం. తర్వాత అత్వసంధి అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత సవర్ణ దీర్ఘసంధిని పరిశీలిద్దాం. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రెండింటినీ వేరుచేసే ఆ ఒక్క పాయింట్ ఏంటో తెలుసుకుందాం. చివరగా వీటిని ఈజీగా ఎలా గుర్తుపట్టాలో కొన్ని టిప్స్ చూద్దాం. సరే, ఫస్ట్ పాయింట్ ప్రధాన గందరగోళం. అసలు ఈ రెండు సందులు ఎందుకంత ఒకేలా అనిపిస్తాయి? ఎక్కడొస్తుంది ప్రాబ్లం? ముందుగా ఆ మూలాల్లోకి వెళ్దాం. ఓకే, ముందుగా మనం ఆత్మసంధి గురించి మాట్లాడుకుందాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మన అచ్చ తెలుగు పదాలకు మాత్రమే సంబంధించిన ఒక యునీక్ రూల్ అన్నమాట. అత్వసంధి సూత్రం చాలా సింపుల్గా ఉంటుంది. అత్తునకు సంధి బహుళముగా నగు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన ఒకే ఒక్క పదం బహుళము. ఈ ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటే అత్వసంధి మొత్తం అర్థమైనట్టే. ఇంతకీ బహుళము అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అనేక విధాలుగా అని అర్థం. అంటే సంధి జరిగినప్పుడు వచ్చే రిజల్ట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. సందర్భాన్ని బట్టి 4 రకాలుగా మారచ్చు. అందుకే ఇది చాలా ఫ్లెక్సిబుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రూల్. సరే, మరి ఆ 4 విధాలేంటో చూద్దామా? అవి ప్రవృత్తి, అప్రవృత్తి, వైకల్పికము, ఇంకా అన్యకార్యము. వీటిని ఒక్కొక్కటిగా చూస్తే ఈ బహుళమనే కాన్సెప్ట్ మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో మొదటిది ప్రవృత్తి. దీన్నే నిత్యం అని కూడా అంటారు. అంటే ఇక్కడ సంధి జరగడం కంపల్సరీ, నో ఎక్సెప్షన్స్. ఉదాహరణకు చింతా ప్లస్ ఆకు కలిస్తే చింతాకు అవుతుంది. ఇది ఎప్పుడూ ఇంతే, సంధి జరగాల్సిందే. ఇక రెండోది అప్రవృత్తి. ఇది ప్రవృత్తికి కంప్లీట్ ఆపోజిట్, అంటే నిషేధం. ఇక్కడ సంధి అస్సలు జరగకూడదు, పదాలు కలవు. ఉదాహరణకు మా ప్లస్ ఇల్లు కలిస్తే మా ఇల్లునే ఉంటుంది, అంతేగాని దాన్ని కలిపి రాయకూడదు. మూడోది వైకల్పికము, అంటే ఆప్షనల్ అన్నమాట. ఇక్కడ మనకు చాయిస్ ఉంటుంది. సంధి జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. 2 రూపాలు కరెక్టే. మా ప్లస్ అమ్మ, దీన్ని మాయమ్మ అని రాయొచ్చు, లేదా సంధి చేయకుండా మా అమ్మ అని కూడా రాయొచ్చు. 2 రైటే. ఇక 4వది చాలా ఇంట్రెస్టింగ్, అన్యకార్యము. అంటే వేరొక రూపం రావడం. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాదు, దానికి బదులుగా పూర్తిగా కొత్త పదం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లస్ ఒక కలిస్తే రూల్ ప్రకారం ఒక్కొక్క అవ్వాలి, కానీ ఏమవుతుంది? ఒకానొక అనే డిఫరెంట్ ఫామ్ వస్తుంది. చూసారా? ఇదే అన్యకార్యము. చూశారుగా అత్వసంధి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. సరే, ఇప్పుడు ఈ అత్వసంధిని కాసేపు పక్కన పెట్టి సవర్ణ దీర్ఘసంధి వైపు వెళ్దాం. ఇది అత్వసంధిలా కాదు, చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ రూల్. దీని రూల్ చాలా సింపుల్. ఆ, ఈ, ఊ, రులకు అవే అచ్చులు, అంటే సవర్ణములైన అచ్చులు కలిసినప్పుడు వాటి దీర్ఘం వస్తుంది. అంతే. ఇక్కడ ఆప్షన్స్, వేరే రూపాలు అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. ఒకటే రూల్, ఒకటే రిజల్ట్. ఈ టేబుల్ చూడండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఆకి ఆ లేదా ఆ కలిస్తే ఆ వస్తుంది. ఈకి ఈ లేదా ఈ కలిస్తే ఈ వస్తుంది. అలాగే ఊకి ఊ, రూకి రూ వస్తాయి. చూసారా? చాలా సింపుల్, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. రామ ప్లస్ అనుజుడు, రామానుజుడు. కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు. వధూ ప్లస్ ఉపేతుడు, వధూపేతుడు. ఇక్కడ మీరొక విషయం గమనించారా? రామ, కవి, వధూ ఈ పదాలన్నీ సంస్కృతం నుంచి వచ్చినవి. ఇవన్నీ స్ట్రిక్ట్గా ఆ దీర్ఘం వచ్చే రూల్ని ఫాలో అవుతున్నాయి. ఇక్కడే మనకు అస్సలు మ్యాటర్ అర్థమవ్వాలి. సరే, అత్వసంధి చూశాం, సవర్ణ దీర్ఘసంధి చూశాం. రెండింటిలోనూ అకారానికి అచ్చు పరమవుతోంది. మరి అలాంటప్పుడు ఆ రెండింటినీ వేరు చేసే ఆ ఒక్క కీలకమైన అంశం ఏంటి? వాట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్?
సమాధానం మనమనుకుంటున్నట్లు అచ్చులో లేదు. అసలు సీక్రెట్ అంతా ఆ పదం యొక్క మూలంలో ఉంది. అవును, ఆ పదం తెలుగా లేక సంస్కృతమా అన్నదానిపైనే అంత ఆధారపడి ఉంటుంది. ఇదేనండి అస్సలు పాయింట్. అత్వసంధి కేవలం మన అచ్చతెలుగు పదాలకు మాత్రమే వర్తిస్తుంది. అందుకే అది బహుళంగా అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కాని సవర్ణదీర్ఘ సంధి సంస్కృతం నుండి వచ్చిన పదాలకు అంటే తత్సమ పదాలకు వర్తిస్తుంది. అందుకే దాని రూల్ చాలా స్ట్రిక్ట్. వంట ప్లస్ ఆముదములో వంట అనేది తెలుగు పదం కాబట్టి అది వంటాముదముగా మారి అత్వసంధి అవుతుంది. అదే వెంకట ప్లస్ అద్రిలో వెంకటా అద్రి రెండు సంస్కృత పదాలు కాబట్టి అది వెంకటాద్రిగా మారి సవర్ణదీర్ఘ సంధి అవుతుంది. ఇదే ఆ రెండింటి మధ్య ఉన్న అసలైన అతిపెద్ద తేడా. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఫైనల్గా ఈ రెండింటి మధ్య తేడాను మనం ఈజీగా కాన్ఫిడెంట్గా ఎలా గుర్తుపట్టాలో చూద్దాం. సింపుల్గా ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, మీకిచ్చిన పదాలను చూడండి. అవి చింత, తమల లాంటి అచ్చతెలుగు పదాలా లేక రామ, కాళిక లాంటి సంస్కృత పదాలా? ఒకవేళ రూల్లో ఆప్షన్స్ అంటే సంధి జరగడం, జరగకపోవడం లాంటివి కనిపిస్తే అది ఖచ్చితంగా అత్వసంధి. అలా కాకుండా సింపుల్గా ఒక అచ్చుకి అదే అచ్చు కలిసి దీర్ఘం వస్తుందా, ఇంకా పదాలు సంస్కృతమైతే అది సవర్ణ దీర్ఘసంధి. అంతే, ఈ చెక్లిస్ట్తో మీకు ఇకపై ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో చూశారు కదా, అత్వసంధికి సవర్ణదీర్ఘసంధికి మధ్య కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. మనం చెయ్యాల్సిందల్లా ఆ పదం యొక్క మూలాన్ని గమనించటమే. తెలుగు పదమైతే అత్వసంధి, సంస్కృత పదమైతే సవర్ణదీర్ఘసంధి. వ్యాకరణంలో ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ అర్థం చేసుకుంటే మొత్తం సబ్జెక్ట్ చాలా ఈజీగా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.